అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పివి సుజాతారాయుడు గారు రచించిన అనుభూతుల పండగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పోస్ట్ శారద వెళ్ళి పోస్ట్ మ్యాన్ అందించిన కవర్ తీసుకొని ఫ్రమ్ అడ్రస్ చూసింది. రాఘవ హైదరాబాద్ అని ఉంది. ఆమె మనసు వికలమైపోయింది. కవర్ చించి అవతల పడేద్దాము అనుకుంది. కానీ ఎందుకో మనసు ఒప్పలేదు. అసలేం రాశాడో చదివి తర్వాత చింపి పడేయచ్చు అనుకుంది. లోపలికెళ్లి మంచం మీద వాలిపోయి కవరు చింపి లోపలి నుంచి గులాబీ రంగు కాగితం బయటకు తీసింది. కమ్మటి ఫ్రాగ్రెన్స్ ఆమె ముక్కు పుటాలకి సోకి తన్మయత్వానికి లోనయ్యేలా చేసింది. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే కదా తనని లోబరుచుకుంది. మళ్లీ మొదలెట్టాడు అంటూ కసిగా అనుకుంది. అలా అనుకున్న మరుక్షణం మనసంతా ప్రశాంతత అలుముకున్నట్లుగా అనిపించింది. కళ్ళు అక్షరాలు శ్రద్ధగా ఫాలో అయ్యాయి. డియర్ శారు, ప్రేమించుకునేటప్పుడు ప్రేమకి మనిద్దరం రకరకాల నిర్వచనాలు చెప్పుకున్నాం. పెళ్ళయ్యాక ప్రేమకి అసలైన అర్థం ఏమిటో తెలిసిందని చాలా సార్లు అనుకున్నాం. కాని ప్రేమంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. ప్రేమంటే ఒకరి గైర్హాజరులో మరొకరు పొందే ఆవేదన, హృదయంలో కలిగే శూన్య భావన. ఒకసారి నీతో అన్నాను, గుర్తుందా? రక్త సంబంధం లేకపోయినా కేవలం పెళ్లి పేరుతో ఆడ మగ ఒక ఒప్పందం కుదుర్చుకొని దానికి కాపురం అన్న పేరు పెట్టి జీవితాంతం వరకు కలిసి ఉండడం చాలా విచిత్రమని. ట్రాష్ అని కొట్టి పారేసినా నాకు ఆ బంధంలోని విలువ ఇప్పుడు తెలుస్తోంది. ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఆప్యాయంగా ఆలస్యమైందేమని అడిగి అలిగే నువ్వుండవు. కమ్మని కబుర్లు చెబుతూ వేడివేడిగా కంచంలో వడ్డించి ప్రేమగా తినిపించే అభిమానం కాగడపెట్టి వెతికినా కనిపించదు. రాత్రైతే మంచం మీద నా పక్కన పడుకొని వెచ్చని అనుభూతులు కలిగిస్తూ లతలా నన్ను పూర్తిగా అల్లుకుపోయే స్పర్శ ఉండదు. రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి. నీ వియోగంలో ఎక్కువ కాలం గడపలేను. ఇప్పటికే జీవచ్ఛవాన్నైనాను. నువ్వు కరుణించకపోతే శవాన్నవుతాను. నా మీద ప్రేముంటే ఒక్కసారి నా దగ్గరికి రా. మనం అనుభూతుల పండుగ జరుపుకుందాం. మన ఇన్నాళ్ల కాపురాన్ని దృష్టిలో పెట్టుకునైనా నాకు ఈ వరం ఇయ్యి. ఈ జన్మకిది చాలు. పండుగ తర్వాత ఉండడం వెళ్లడం అనేది నీ ఇష్టం. ఒకవేళ నువ్వు వెళ్తానన్నా నేను నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేయను. అన్నట్లు అనుభూతుల పండుగ వచ్చే కార్తీక పౌర్ణమి రోజున నువ్వు నా కోసం వస్తావని కొండంత ఆశతో ఎదురుచూస్తూ నీకోసం పరితపించే రాఘవ. ఉత్తరం ఆశాంతం చదివాక ఆమెకి తగ ఆశ్చర్యం కలిగింది. అనుభూతుల పండగేంటి? అసలు ఇంతవరకు వినలేదే. వెళ్లి క్యాలెండర్ తీసి చూసింది. ఆ రోజు అలాంటి పేరున్న పండగేదీ లేదు. మరెందుకు ఇలా రాసుంటాడు? కాసేపు ఆలోచించింది. ఆమెకేమీ తట్టలేదు. శారద రాఘవ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించేటప్పుడు అహర్నిశలో ఆమెనంటి పెట్టుకుని తిరిగిన రాఘవ పెళ్లయ్యాక పూర్తిగా ఆఫీస్కి అంకితమై తనని నిర్లక్ష్యం చేశాడని ప్రతి రోజు అతడితో గొడవ పడేది. పెళ్లయ్యాక అనుకోకుండా ప్రమోషన్ వచ్చి మంచి పొజిషన్లోకి రావటం వలన వర్క్ లోడ్ ఎక్కువైందని ఎంత నచ్చ చెప్పినా ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. అతని అలక్ష్యాన్ని సహించలేకపోయింది. ఒకరోజు రాత్రి 11 గంటలకి అలసిపోయి వచ్చిన రాఘవతో తీవ్రంగా వాదనకు దిగి పెట్టి తీసుకుని పుట్టింటికొచ్చేసింది. అతని నుంచి కోర్టు ద్వారా విడిపోదామని నిశ్చయించుకుంది. తల్లిదండ్రులకు ఆ విషయం తెగేసి చెప్పేసింది. కూతురి మొండి మనస్తత్వం తెలిసిన వారవడంతో ఏమీ అనకుండా నిన్నకుండిపోయారు. లాయర్ని కలిసి వారం రోజుల క్రితం రాఘవకి విడాకులు నోటీస్ పంపింది. అంతలోనే ఉత్తరం. ఆమెకి ఆ అనుభూతుల పండుగేంటో తెలుసుకోవాలి అనిపించింది. ఒకవేళ తనని ట్రాప్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమో. అలాంటిదేదైనా అయితే చెడామెడ 4 దులుపు వచ్చేస్తుంది. తనంటే ఏమిటో మరోసారి తెలియజేస్తుంది. అలా అనుకున్నాక ఆమె మనసు తేలికై నిద్రలోకి జారుకుంది. పెట్టి తీసుకుని భర్త దగ్గరికి బయలుదేరింది. ఇన్నాళ్లకైనా కూతురికి భర్త గుర్తొచ్చి వెళ్తున్నందుకు ఆ దంపతులు మురిసిపోయారు. కాని నేను ఆయన దగ్గరికెళ్లి తాడో పేడో తేల్చుకొని 2 రోజుల్లో వచ్చేస్తాను అనటంతో వాళ్లు మ్రాన్ పడిపోయారు. ఇంటి ముందు ఆటో దిగి ఆశ్చర్యపోయింది. వాకిలంతా చక్కగా కల్లాపు జల్లి రకరకాల ముగ్గులేసి ఉన్నాయి. గుమ్మానికి పచ్చ తోరణాలు ఉన్నాయి. లోపల నుంచి అగరధూప సువాసనలు గాలిలో తేలొస్తున్నాయి. ఆటో దిగిన చప్పుడు విని బయటకొచ్చిన రాఘవ
పెట్టెతో నిల్చున్న శారదను చూసి, రా శారద అని ఆనందంగా ఆమె దగ్గరికెళ్లి సూట్ కేసు అందుకున్నాడు. ఆమె కళ్ళగా చేద్దాము అనుకుంది. ఎందుకో చేయలేకపోయింది. మౌనంగా అతన్ని వెంబడించింది. అనుభూతుల పండగేంటో నీ ఊహకి అందలేదు కదూ. నేను అనుకున్నాను, ఇవాళ ఒక్కరోజు నేను చేసేదానికి నువ్వు అడ్డు చెప్పకూడదు. నువ్వు నేను చిరుగా గోరింకలా కలిసిమెలిసి ఉన్నాం. నా ఒక్క కోరిక తీర్చు ప్లీజ్ అంటూ అర్థించాడు. శారద కాదనలేకపోయింది. నీకోసం బాత్రూంలో వేణీళ్లు పెట్టాను, వెళ్ళి తలంటుకొని బెడ్రూంలో వచ్చిన కొత్త చీర కట్టుకో అన్నాడు. అతను చెప్పినట్టే చేసింది. క్షణం పాటు ఆమె వంక కన్నార్పకుండా చూసి పక్కనే ఉన్న పూలబొట్టలోంచి సన్నజాజుల మాల తీసిచ్చాడు. ఆమె తలలో తురుముకుంది. సాక్షాత్తు రతీదేవిలా ఉంది. హోటల్ నుంచి తెప్పించి ఉంచిన క్యారియర్ విప్పి పదార్థాలు డైనింగ్ టేబుల్ పైన సర్దాడు. ఇద్దరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తిన్నారు. కోపంగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమెలో క్రమంగా కోపం స్థానే ఉత్సాహం చోటు చేసుకోసాగింది. అతని పనుల్లో భాగం పంచుకోసాగింది. అన్నట్లు, మీరు అనుభూతుల పండగన్నారు కదా, అంటే ఏమిటి? చేతులతో చిలక చుట్టి రాఘవ నోటికి అందిస్తూ అడిగింది. రాఘవ కొద్దిసేపు మౌనాన్ని ఆశ్రయించి తరువాత, ఇవాళ మన పెళ్లి రోజు. పెళ్లైన కొత్తల్లో ప్రతి ఇన్సిడెంటు నా మది డైరీలో మధురానుభూతిగా ముద్రించుకుపోయింది. అందుకే మన పెళ్లి రోజుకి అనుభూతుల పండుగని పేరు పెట్టాను. మరొక్కసారి ఆ అనుభూతుల్ని గుండెల్లో నింపుకోవాలి అనుకున్నాను. రేపు కోర్టులో మనిద్దరికి విడాకులు మంజూరు చేశాక నువ్వెవరో నేనెవరో. అందుకే విడిపోయే ముందు ఒక్క మధురానుభూతిని హృదయ పొరల్లో నిక్షిప్తం చేసుకుందాము అనుకున్నాను. అతని గొంతు జీరబోయింది. ఆమె కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. మనసు ఆర్ద్రమైంది. నేను ఆఫీస్కి అంకితమై నీకు దూరమైన మాట వాస్తవమే. కాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ పట్ల ఆవ్యాజమైన ప్రేమ ఉంది. నీకు దూరమై నేను ఉండలేను. నువ్వు అంగీకరిస్తే నా పొరపాటును సరిదిద్దుకుని నీతో సంపూర్ణమైన ఆనందం పొందుతాను. ఇహ నుంచి ఉదయాలు మాత్రమే ఉద్యోగానికి, సాయంత్రాలు రాత్రులు మనిద్దరివి, కేవలం మనిద్దరివే అన్నాడు. ఆమె దుఃఖాన్ని దిగిమింగుకోలేకపోయింది. నిజానికి ఆమె కూడా ఒంటరిగా ఉండలేకపోయింది. అనుక్షణం అతనికి సంబంధించిన ఆలోచనలు కలవరపెట్టేవి. ఎన్నోసార్లు అతని దగ్గరికి వెళ్దాము అనుకుంది. అహంకారం అడుగు ముందుకు వెయ్యనేలేదు. ఇప్పటికే జీవితంలో కొంత కోల్పోయింది. మిగిలింది చేజార్చుకోలేదు. అతన్ని అల్లుకుపోయింది. ఇహ ఈ బంధం జన్మలో విడదు. విడిపోవాలన్న ఆలోచనని శాశ్వతంగా దూరం చేసుకుంటూ అతడి గాఢ పరిశ్రమంలో కరిగిపోతోంది శారద. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.